హలో ఫ్రెండ్స్, మా దగ్గరికి అయితే చేపలం బ్యాక్ వస్తుంది కదా. సో ఈరోజు అయితే పులుస తీసుకొచ్చింది. ఒకసారి అయితే మీకు చూపిస్తాను. సో ఈ పులుస అయితే కోస్తుంది. సముద్రపు పులుస అంట ఇది. సో కత్తిపీట తెగట్లేదు అనేసి మళ్ళీ తెచ్చిందనమాట పులుస ఇది. సో ఇవేమో ఎండు కడతలో ఏమో ఇవి వచ్చి పులుస చేప చాలా కాస్ట్లీ. సో ఈ పులుస ఒకటి వచ్చేసి 500 ఏమో. సముద్రపు పులుస కాబట్టి తక్కువ పడుతుంది అన్నమాట రేటు. అదే గోదావరి పులుస అయితే ఈ ఒక్క ఫిష్ వచ్చేసి 20,000 30,000 ఉంటుంది. ఇది సముద్రపు పులుస కాబట్టి ఇవి ఈచ్ వన్ 500 ఉన్నదన్నమాట. ఒకటి 500. సో ఇవైతే అక్క ఇవి ఏం చేపలు? ఇసుక దింతలో రెడ్ కలర్ ఫిష్, పింక్ భలే ఉన్నాయి. మా అక్క కూడా తెలియదంట ఇవి. వీటి పేరేమో ఉంటుంది కానీ ఎర్ర చేపలు, ఇసుక దుంపలు కాదక్క, ఏమో డిఫరెంట్. మీకు కనుక తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఈ చేపలను ఏమంటారో మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. సో నేను ఇవి కూడా తీసుకుంటా. ఇవి బాగున్నాయి, రెండు ఏరుకుందాం. లేదు అక్క లేదు కాబట్టి చేయి పెట్టనిచ్చింది. అక్కుంటే చేయి పెట్టనియదు అసలు. అంగో గెలికేస్తే చేపలు పాడైతాయి అంట. ఈ రెండు చేపలు కూడా మనకే, అవి మాకు. సో పులుస ఈరోజు మా ఇంట్లో పులుస అన్నమాట. సో మీ ఇంట్లో ఇలా ఏం స్పెషల్ వండుకున్నారో కామెంట్ చేయండి. సో దీనికైతే కప్పేద్దాం. మాకు వచ్చేసరికి ఎలా ఉన్నదో అలా పెట్టేద్దాము. ఇవైతే ఎండు కానకడకలు, ఇవేమో రొయ్యలు. సో చూడండి. సో సగంలో ఆపేసిందన్నమాట. ఆ షాప్ తెగట్లేదు అనేసి మళ్ళీ వెళ్ళింది అక్క. ఇదైతే నేను తీసుకున్నాను. ఇవి వచ్చేసి రొయ్యలు. సో రొయ్యలు ఎంతక్క కేజీ రొయ్యలు? సో చేపలు అయితే క్లీన్ చేసడానికి అక్క కత్తిపీట తేవడానికి వెళ్ళింది అన్నమాట. సో ఇది పులుస ఈరోజైతే మా ఇంట్లో పులుస. అక్క కనిపిస్తుందా? కత్తిపీట తీసుకొని వస్తుందన్నమాట. ఎందుకంటే మా దగ్గర ఉన్న షాకులతో పాపం అవ్వట్లేదు. ఆ కత్తిపీటతో తీయాలనేసి వస్తుంది. సో కట్ చేస్తుంది. ఎవరిని వేసేసేటట్టు వస్తుందన్నమాట కత్తిపీట పట్టుకొని. వెనకాల మా భవానక్క వస్తుంది. సో ఇప్పుడు దీంతో ఉంటుంది చేపకి ముక్కలు చేసి పడేస్తుంది అన్నమాట. రాకుతుంది. సో భవానక్క అయితే భోజనానికి వెళ్తుంది. ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర భోజనాలు అన్నమాట. ఇంకా ఇప్పుడు అక్క చేప కట్ చేస్తుంది. పులస ఏమేమి వేసి వండాలక్క ఒక్కసారి చెప్పొచ్చుగా? వంకాయ, అసలు నోట్లో బెండకాయనా? బెండకాయ వేసి సిమ్లో ఎట్టియాలి. గంట సేపు పెట్టాలా? మరి గంట సేపు మరిగిస్తే దగ్గరికి అయిపోతుంది కదా పులుసు. అయిపోతుంది. పులుసు ఎక్కువ పట్టాలి కదా, సిమ్లో పెట్టాలి కదా. సిమ్లో పెట్టి గంట సేపు పెట్టాలా పులుసుకి? నేను లేస్తాను. లారీ వస్తుంది. ఏంటి లారీలో దగ్గర నుంచి పోతున్నాయి. సో మంచిగా కొయ్యి ముక్కలు గట్టిగా. అక్క అది నాదక్క, ఇది నాది, అది మా అక్కది. ఇది పులస. మరి మెత్తగా అయిపోతున్నాయి, ఏం చేయాలి? యాపనానికి పెంచేవి పులుసుకే పని చేస్తాయా? సిమ్లో ఎట్టియాలి. చింతపండు ఎక్కువ వేయాలా తక్కువ వేయాలా? ముళ్ళు ఉండదు, నోట్లాడితే కరిగిపోతుంది. అవునా? అవును నిజంగా ముళ్ళు లేదక్క. మటన్ పీస్, చికెన్ పీస్లా ఉంది. అంతే, నోట్లాడితే కరిగిపోతుంది. నవలన అవసరం లేదు ఇంకా. అంతే, ఆ చేప అలాగుంటుంది. ఎక్కడి నుంచి తెచ్చారు మీరు చేపలు? కాకినాడ నుంచి అమ్మట్టుకొచ్చింది. కాకినాడ నుంచి తీసుకొచ్చిందంట అక్క. ఎప్పుడు ఇంకో ఇలాంటి చేపలు రెడ్ చేపలే తెస్తుంది. ఈరోజే పులుస తీసుకొచ్చింది. 10ంటికి వచ్చేది, 1ంటికి వచ్చింది. వాళ్ళు అమ్ముకొని
నేను నీకోసం చూసి చూసి ఎండు నెత్తళ్ళు ఉల్లిగడ్డ పులుసు చేశాను. ఇవి రేపటికి వండేస్తా. మా వాళ్ళు తింటారంటే ఇవాళే వండేస్తా. ఉండే చాలా బాగుంటాయి. ఇప్పుడే వండాలా? ఫ్రిడ్జ్లో పెట్టి బాగోదా? అయితే ఫ్రై చేసుకొని అవ్వదా ఇది? అయితే నేను ఇప్పుడు వండేసి సాయంత్రానికి తినేస్తా. మళ్ళీ ఎప్పుడు వస్తావా అక్క తిరుపతి వెళ్ళి? అక్క తిరుపతి పోతుంది, సో అందుకే ఇవాళ తీసుకుంటున్నాం. బుధవారం వస్తావా? మళ్ళీ బుధవారం వస్తావా? బుధవారం రేపు నైట్కి వెళ్తాం రా, 7 గంటలకల్లా ఎక్కుతాం. అక్కడ దగ్గరకి పెద్దంతా అవుతుంది కదా. అప్పటికి ఎప్పుడు వస్తాం అంటే కల్లా శనివారం కల్లా వచ్చేయాలి. మరి శనివారానికి అవ్వదేమో. నువ్వు అంతా జర్నీ చేసి మళ్ళీ చేపలు ఎలా అమ్ముతావు వచ్చి? అదే బాగా తీసుకొని మంగళవారం వచ్చేయలే, మేము కొంటాం. కానీ ఈ చేప నోట్లో అడితే పెరిగిపోతుంది కదా, మన చేప ముక్కన రాదు. ఎలా వస్తుంది మన చేప ముక్కలు రా? రౌండ్ ఇప్పుడు కోస్తే ఇప్పుడు చిన్న చిన్న పీసులా వస్తున్నాయి కదా. ఇవి మరి కర్రీ ఇంటక ముక్కలు ముక్కలు అయిపోవా? అయిపో పాము కాదు. ఫస్ట్ టైం 200 చేప తీసుకోవడం. అంతే అలాగే ఉంటాయి. పన్నీర్లా ఉన్నాయి. ఓకే ఇంతేనా? ఓ తలకాయ ఉందిలే. నాకు తలకాయ ఇష్టం. చేప తలకాయలో కళ్ళు తినాలంట. పెసుకున్నాయి చేప కోస్తే అలాగే వస్తుంది. చారు తింటే ఈరోజు చేపలు మీ అక్క అలాగే ఉండిపోయి గుడిమండలు లేట్ అయిపోయింది. చేపల వల్ల రెడ్ కలరు చేపల పేరు గులివిందలో. ఇప్పుడు నువ్వు చెప్పావు కనుక గుర్తొచ్చింది. అవి పడే మాకు అవి కూడా పులుసులో వేస్తాను. ఇంకో ఇవి ఈ చిప్పలు చిప్పలు. దాని కన్ను చూడు ఎలా ఉందో, దయ్యంలా చూస్తుంది. ఇదేదో పింక్ కలర్ ఉందక్క. ఇది ఒకటి నాకు ఇస్తావా? అలా ఉంది. ఇది రాక్షసి చేప. రాక్షసి చేపలా ఉంది ఇదైతే. అవునా బాబోయ్, వీటిని కూడా క్లీన్ చేస్తుంది. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో. అయ్యో ఆగండి, క్లీనింగ్ మొత్తం చూసారు, పులుసు ఎలా చేశానో చూడరా? సో నేనైతే అన్ని పసుపు, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పట్టించి ఫిషెస్కి అయితే పెట్టేసుకున్నా. సో అక్క ఏం చెప్పిందంటే పులసకైతే వంకాయలు, బెండకాయలు, టమాటోలు అయితే వేయాలి, 1 అవర్ సిమ్లో పెట్టి మరిగించాలి అని చెప్పింది కదా. సో నేనైతే బెండకాయలు, వంకాయలు, టమాటో వేసుకున్నాను. సో మా ఆయన సాంబార్ చేస్తున్నావా చేపల పులుసు చేస్తున్నావా అన్నాడు ఎటకారంగా. సో నేనైతే చేపల పులుసు చేస్తున్నాను, అందులో పులుసు చేస్తున్నాను కాబట్టి ఇలానే చేయాలంట, వంకాయలు బెండకాయలు అయితే కన్ఫామ్గా వేయాలంట అని చెప్పాను. సో ఇలా అయితే కొంచెం వేగాకైతే పులుసు వేసుకొని చాలాసేపు అయితే మరిగించాను. 1 అవర్ 1.5 అవర్ అన్నమాట. 1.5 అవర్ అయితే బాగా మరిగించి తర్వాత ముక్కలు వేసాను. సో ముక్కలు అయితే భలే స్మూత్గా ఉన్నాయి. నిజంగా అక్క చెప్పినట్టు పులుసు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో. సో పులుసు రెడీ. థ్యాంక్ యూ సో మచ్.